ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకునే ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నేను ఈరోజు మీరు మాతో మాట్లాడుచున్న మాటను మేము మా హృదయంలో భద్రపరుచుకొని నీ వాక్యానుసారంగా మేము జీవించే భాగ్యము మాకు మా అందరికీ మీరు అనుగ్రహించమని, ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరుని మీరు దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలలో అనేకమైన మేలులతో నీ మార్గంలో నడిచే ధన్యత మీరే మా అందరికీ అనుగ్రహించమని, మా చేతి పనులు స్థిరపరచమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే చాలా శ్రేష్టమైన మాట. ఇది మన అందరికీ ఉపయోగపడే మాట. మన యొక్క ఆత్మీయ స్థితిని ఒక మెట్టు ఎక్కించే మాట. ఏంటి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 32వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, చాలా శ్రేష్టమైన మాట. ఈ మాటను మనం మన హృదయంలో భద్రపరుచుకుందాం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వపు దినములను జ్ఞాపకము తెచ్చుకునడి. చూసారా, ఈ మాట మనందరితో ఒక హెచ్చరికగా ప్రభు మాట్లాడుతున్నాడు. మన పూర్వపు స్థితిని జ్ఞాపకం తెచ్చుకోమని ఈరోజు ప్రభు మనతో సూటిగా మాట్లాడుచున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యము మన అందరి ఆత్మీయ స్థితిని పెంచే వాక్యము, శ్రేష్టమైన వాక్యము. ప్రస్తుతమైతే ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రస్తుతమైతే మీరందరూ వెలిగింపబడ్డారు, దీవింపబడ్డారు, ఆశీర్దింపబడ్డారు, అన్ని కోణాల్లో కూడా చాలా బాగున్నారు, అన్ని విధాలుగా హెచ్చింపబడ్డారు. మీరు ఈ స్థితికి రావడానికి మీరు పొందిన శ్రమలను, మీరు పొందిన కష్టములను, మీరు అనుభవించిన ఆ అనుభవాలను, ఆ యొక్క బాధను, ఆ కష్టాన్ని, ఆ నష్టాలను, మీరు ఆ యొక్క సహనము, ఆ రోజు మీరు పొందిన సహనము ఎన్నడూ కూడా మర్చిపోవద్దు అని ప్రభు ఇశ్రాయేలుతో మాట్లాడుచున్నాడు. ఎందుకంటే వారు ఐగుప్తులో బానిసలుగా ఉండే టైంలో వారు అక్కడ పొందిన పరిస్థితి చాలా దారుణాతి దారుణం. కానీ ఇప్పుడు మీరు చాలా బాగున్నారు, కానీ మీరు ఆ స్థితిని మర్చిపోవద్దు, ఎల్లప్పుడూ జ్ఞాపకం తెచ్చుకోమని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం మన అందరితో కూడా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మీరు అనగా అందరము జ్ఞాపకం చేసుకున్న మన పూర్వపు స్థితిని. ఒకప్పుడు మన స్థితి ఏంటి, ఇప్పుడు మన స్థితి ఏంటి, ప్రస్తుతము మనం అనుభవిస్తున్న ఈ పరిస్థితి ఏంటి. ఇంత చక్కటి లైఫ్ను దేవుడు మనకు అనుగ్రహించారు కనుక ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని మనం కంట్రోల్లో పెట్టుకునే విధంగా ఉండాలి. దాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మన పూర్వపు స్థితిని మీకు ఎల్లప్పుడూ, మన పూర్వపు స్థితి మనకు ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే ఒక అద్దములాగా కనిపిస్తూ ఉండాలి. చూసారా, మనం బయటికి వెళ్ళేటప్పుడు మనం మిర్రర్ చూసుకుంటాం, ఎందుకంటే మన ఫేస్లో ఏమైనా తేడాలు ఉన్నాయేమోనని సరి చేసుకుంటుంటాం. అలాగా మన ప్రతి దినము మన యొక్క పాత జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఎంతో డిసిప్లిన్గా ఉంటాం, దేవుని యందు భయభక్తులతో ఉంటాం, లేదా గర్వంలోనికి మనం వెళ్ళిపోయేవారిగా అయిపోతాం. నా ప్రియ సహోదరి సహోదరుడు, సౌలు ఒకప్పుడు ఎలాంటోడు, గాడిదలు కాసుకునే వ్యక్తి. అటువంటి సౌలును దేవుడు హెచ్చించాడు, కానీ తన పూర్వపు స్థితిని మర్చిపోయాడు సౌలు. అలాగా మనం ఎప్పుడైతే పూర్వపు స్థితిని మర్చిపోయామో సౌలు లాంటి జీవితాలకు మనం వెళ్ళిపోతాం. దావీదు ఒకప్పుడు గొర్రెలు కాసుకునేవాడు, దేవుడు హెచ్చించాడు, ఎప్పుడు కూడా తన పూర్వపు స్థితిని ఎన్నడూ మర్చిపోలేదు. నేను ఏ పాటి వాడని ప్రభువా అంటాడు ఎప్పుడు కూడా దావీదు. కనుక ఈ మాటలు ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము మన పూర్వస్థితిని ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడైన యెహోవా తను ప్రేమించిన జనాంగమును, ఇశ్రాయేలును ఒక కట్టడ పెట్టారు వారికి. ఏంటి ఆ కట్టడ అంటే, మీరు ఎప్పుడు మిమ్మల్ని మీరు మర్చిపోకూడదు, మీ స్థితిని మర్చిపోకూడదని వారికి పెట్టిన కట్టడ ఏంటంటే గుడారాల పండుగ. మీ పూర్వపు స్థితిని మీరు ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. మర్చిపోయే గర్వంలోనికి వెళ్ళిపోతారు. కనుక మీరు ఎక్కడున్నప్పటికీ కూడా సంవత్సరంలో ఒక్కసారి మీరు వచ్చి యెరూషలేముకు వచ్చి 7 రోజులు గుడారాలు వేసుకొని ఆ గుడారాల్లో మీరు జీవించాలి. మీ పిల్లలు మిమ్మల్ని అడగాలి, ఏంటి డాడీ, ఏంటి మమ్మీ, మన యొక్క ఇల్లులేంటి, గుడారాలేంటి అని అడిగితే వారికి మీరు చెప్పాలి. ఏంటి అంటే, ఒకప్పుడు మనం పూర్వపు స్థితి మనకు బానిసలురా, ఇప్పుడు దేవుడు మనల్ని బ్లెస్ చేశారు,
ఆ బ్లెస్ చేశారు కనుక మనం ఎప్పుడు కూడా మన పాత స్థితిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మేమే కాదు, మీరు పిల్లలను కూడా ఇదే కట్టడను అనుసరించాలని వారికి చెప్పాలని ఇశ్రాయేలీయులకి అక్కడ చెప్పారు. ప్రస్తుతం ఇశ్రాయేలీయులు ఎక్కడున్నప్పటికీ కూడా అదే మాదిరిగా జీవిస్తారు. అట్లాగే ఈ మాట వింటున్నా, ఈ వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, మనల్ని దేవుడు ఎంత హెచ్చించినప్పటికీ కూడా మన పూర్వ స్థితి మన పిల్లలకు చెప్తూ ఉండాలి. అది వారు హృదయంలో భద్రపరుచుకునే విధంగా చెప్పే విధంగా ఉండాలి. అప్పుడే మనం దీవింపబడతాం, అప్పుడే ఆశీర్వదింపబడతాం. ప్రతి ఒక్కరికి మన పూర్వస్థితి గుర్తుండాలండి. అప్పుడే దేవునికి మనం విధేయులు అవుతాం, దేవుని యందు భయభక్తులతో ఉంటాం, గర్వంలోనికి వెళ్ళాం, దేవునికి ఇష్టలుగా జీవిస్తాం. కనుక ఈ మాటలు ఉంటున్నా మనందరము మన యొక్క స్థితి ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ స్థితిని ఇచ్చినందుకు దేవా నీకే స్తోత్రాలు ప్రభు అని ప్రభుకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని గణపరిచేవారుగా ఉందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.